దేవునికి స్తోత్రం. ఈ దినమందు దేవుని దివ్య సంఘానమునకు చేరి వచ్చిన ప్రభు ప్రియులు మీకు ఈశ్వర నామములో వందనాలు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మనము కాపాడుతూ ఉన్నారు, భద్రపరుస్తూ ఉన్నారు. ప్రతి బుధవారం శనివారం ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలకు ప్రభు ప్రియులు ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతూ ఉన్నారు. అలాగే ప్రతి నెల రెండవ ఆదివారములకు ముందు బుధవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఈ కూడికలకు ప్రభు ప్రియులు ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ప్రభువునందు ప్రియులారా, దేవుడు ఈ రీతిగా మనకు తోడుగా ఉండేందుకు తన కృపను అనుగ్రహించాలి. అందుకొరకు మనం అంతేనను దేవునికి స్థుతులను చెల్లింపభద్రంగా ఉంటున్నాం. దేవుడు ఈ దిన పరిచారకుడు ఈ మనుషుని గడిచిన దినాలలో తన కృప చొప్పున అనేక చోట్లకు వెళ్ళి రావటానికి, చర్చల్లో పాల్గొనడానికి దేవుడు కృప చూపించి వాడుకున్నాడు. దేవుడు ఎంత కృప చూపించాడో అయితే ఈ మధ్య నేను వాక్యోపదేశంలో కూడా చెప్పాను. మహానుభావుడు, మహాభక్తులు, కీర్తిశేషులు భక్త సింగయ్య పంజాబ్ రాష్ట్రంలో రక్షణ పొందాడు. పిచ్చి ఆస్తి ఉందట. వాళ్ళ తండ్రి గారి కంపెనీలు ఉన్నాయట. ఆ రోజుల్లో 1934 సంవత్సరానికి పూర్వం అమెరికా దేశానికి వెళ్ళి వేదాంత విద్యను ఉన్నత మెకానికల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్ ఉన్నత విద్య అభ్యసించి తిరిగి వచ్చిన తర్వాత దేవుడు రక్షించుకున్నాడట. ప్రభు పరిచయకు పిలిచాడట. మెడ్రాస్లో ఒక 6 నెలలు 1 సంవత్సరం పాటు ఉన్న తర్వాత హైదరాబాద్లో పరిచయం ప్రారంభించని వారు చెప్పారట. 1934 సంవత్సరం అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు హైదరాబాద్ వచ్చి ఒక ఇంటిని అద్దెగా తీసుకొని పరిచయం ప్రారంభించాడు. హెబ్రోను సహవాస ప్రార్థనా మందిరం అని ప్రపంచం అంతటా కూడా ఈ పరిచర్య విస్తరించింది. ఈయన ప్రభువునందు విశ్వాసం ఉంచినందుకు చేసిన జరిగిన కార్యం అంటే వారింటి వారందరూ కూడా ఈయన్ని వెలివేసేసారట. ప్రభు చెప్పారట, దేవుడు వాడుకుంటూ ప్రారంభించిన తర్వాత ఘనంగా వాడబడుతుంటే ప్రభు చెప్పారట, కుమారుడా, ఎప్పుడు కూడా నీ స్థితిగతుల గురించి గొప్పగా నీవు చెప్పుకోవద్దు. ఈ మధ్యనే నేను ఈ వాట్సాప్లో వస్తూ ఈ సెల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ అంటారో లేకపోతే ఫేస్బుక్ అంటారో వాటిలో ఊరికే ఎవరి గురించి వెతుకుతుంటే ఆయన దొరికాడు నాకు. ఆయన చెప్పాడు, ఎప్పుడు కూడా నీ గురించి, నీ స్థితిగతుల గురించి చెప్పుకోబాకు. తర్వాత రెండవది, నేను చేశాను అని చెప్పుకోబాకు అన్నాడు. ఆ మాటలు నాకు బాగా నచ్చాయి. ప్రభునందుకులారా, చాలా మంది చెప్పుకుంటామే, మేమా అలా వారు అని చెప్పుకుంటారు. అది యేసయ్య దగ్గర అవసరం లేదంట. ఇంకొక మాట నేను చదువుకునే రోజుల్లో, నేను మెడ్రాస్లో చదువుకునే రోజుల్లో, అలాగే పరిచయంలోకి వచ్చిన తర్వాత మహాభక్తులు చెప్పగా ఉన్నాను. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఈ రీతిగా ఫ్రాన్స్, ఈ రీతిగా అన్ని దేశాలకు వాక్కులను అందించడానికి వెళ్ళేవాడట. వెళితే ప్రభునందుకులారా, వెళ్ళేటప్పుడు ఈ బైబిల్ కుడి చేతిలో ఉండేది. ఇట్లా 2 జతల అట్ల బ్యాగ్ మాత్రం తన చేతి సంచి ఉండేది. వెళ్ళేటప్పుడు అదే సంచి ఉండేది, వచ్చేటప్పుడు కూడా అదే సంచి. మనమైతే, నేనైతే మీరందరూ మంచివాడు, చదువుకునే మీరందరూ మంచివాడు. వెళ్తే బాబాయికి, కొడుక్కి, కూతురికి ఎక్కడెక్కడో అమెరికా వెళ్ళాడు, ఏమి లేకుండా వచ్చాడంటే ఏమేమో పోసుకుని వెళ్ళేటప్పుడు 5 కేజీల బ్యాగ్కి వెళ్తే వచ్చేటప్పుడు 40 కేజీల బ్యాగ్కి వస్తారు. మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసులు చెక్ చేస్తారు. ఈయన చూచిన వారు, అయ్యగారు వస్తున్నారా, వారు వస్తున్నారా, అయ్యగారు నమస్కారం అని చెప్పి దారి తొలగేవాడు. ప్రభునందుకులారా, దేవుని సన్నిధానంలో భక్తులు ఈ రీతిగా వాడబడ్డారు. అయితే వారందరితో పోల్చుకుని నా గురించి నేను ఘనంగా చెప్పలేలే, కానీ నా ప్రభువు, మన ప్రభువు రక్షించిన వాడు ఇక్కడ నుండి ఒక్కొక్క మెట్టు పైకి తీసుకొస్తున్నాడు. దేవుడు తోడేంటున్నాడు. ఆయన మాటనిచ్చి వాడుకుంటున్నాడు. నాదేమీ కూడా కాదు. ప్రభు భక్తులు ఈ దీన పరిచారకుల కొరకు నాయన వెళుతుండగా వస్తుండగా తోడైంటున్నాడు కదా, ఇక ముందు కూడా తోడైంది. ఆయనకి ఒక చిన్న కుటుంబం, ఒక భార్య, ఇంకా ఒక కొడుకున్నాడు.
వాళ్ళని నువ్వు చూస్తా ఉండని ఒక మనవి చేయండి. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఎందుకో ఈరోజు వాక్యాలు చదువుకుంటుంటే ఈ మాటలు చెప్పాలని అనిపించింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు తమకు ఎదురైన శ్రమలను బట్టి వారు బబులోను నది దగ్గర కూర్చుని ఏడుస్తా ఉన్నారట, కన్నీరు కారుస్తా ఉన్నారట. ఓ సియోను జ్ఞాపకం చేసుకుని దిగులు పడిపోతున్నారట. అయ్యో ఈ జీవితం ఎట్లా అయిపోయిందని చెప్పి ప్రభునందు పిల్లారా దిగులు పడిపోతున్నారు. అప్పుడు ప్రభునందు పిల్లారా దేవుని వాక్యంలో అక్కడ చెరగొట్టు బానిసలుగా తీసుకుని వెళ్ళినటువంటి వారు వచ్చి సియోను కీర్తనలో ఒక దాని మాకు వినిపించుడి అని చెప్పి వీరి ద్వారా సంతోషం, వీరి ద్వారా ఉల్లాసం, వీరి ద్వారా ఆనందాన్ని సంపాదించుకొనబోయారు. ఓ నేను ఈ వాక్కులు గడిచిన దినాల్లో కూడా ధ్యానం చేసుకున్నాను, లేకుంటే గడిచిన దినాల్లో కూడా చదువుకున్నప్పుడు ఈ మాటలు చెప్పుకున్నామో లేదో గుర్తులేదు. కానీ ఒకవేళ వీరు ఈ నిర్వంజించట్లకు ఓ ఇక పనికిరావు ఈ సితారాలు అని చెప్పి తగిలించిన సితారాలు తీసి వాయించుటను బట్టి ప్రభునందుకున్న స్తుతి చెల్లించుటను బట్టి స్తుతి యాగము దేవుని కల్పించడాన్ని బట్టి వారు ఉల్లాసం మాత్రమే కాక ఓ ప్రభునందుకున్న ఈ దేవుడు దేవుడే అని వారు తెలుసుకుని ఉంటారు. అవును, కీర్తనల ద్వారాను స్తుత్యాగము ద్వారాను ప్రభువును స్తుతించమని వాక్యం ఉంది. దేవుని వదిలిపెట్టొద్దని దేవుని వాక్యం ఉంది. స్తుతి చెల్లించడం ద్వారా అపవిత్రాత్మలు, ఓ లోకాధిపతులు, ఓ ఎరికే గోడలు, శత్రువు ఓడించబడాడు అని దేవుని వాక్యము కూడా అయింది. ఓ దేవునికి స్తుతి చెల్లించే వారు ముందు సియోనుని జ్ఞాపకము చేసుకుని దుఃఖపడు కాదు, కానీ సియోనుని జ్ఞాపకము చేసుకుని స్తుతించి ప్రార్థించే వారుగా ఎండినప్పుడు మనలో ఉన్నటువంటి అవిధేయతల నుండి విడుదల పొందడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. నేను అనే దానికి స్థానం ఇవ్వబోకు, మేము అనే దానికి స్థానం ఇవ్వబోకు, మా సంఘం అనుకునే దానికి స్థానం ఇవ్వబోకు. ప్రభునందుకులారా ఈ దినములలో క్రైస్తవ సంఘములు దేవుని పరిచర్య తేలికైపోయింది. ఒక దైవభక్తుడు మంచి కాలం రాశాడు ఒక పుస్తకంలో. ఆ పేజీని ఎవరో ఒక ఆయన స్కాన్ చేసి వాట్సాప్లో పంపించాడు. వారు సంఘముల భారము లేదు, వారికి కుటుంబముల భారము లేదు, ఆత్మల భారము లేదు, లేకుంటే వేదన చేత సావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి వారి గురించి కన్నీరు కార్చాల్సినంతటి భారము వారికి ఉండదు. లేకుంటే విద్యో బుద్ధో వైద్యమో లేకుంటే వివాహము శుభకార్యము జరగాలి, ఈ కుటుంబాన్ని ఎత్తిపట్టాలనే భారం లేదు. సునాయాసంగా దేవుని పని ప్రారంభిస్తున్నారు. నేను తీసుకుని వచ్చి నాటాను, మీరు కారు ద్రాక్షను ఫలించాలని దేవుని వాక్యం ఉంది. మంచి ద్రాక్షవల్లి కానీ కాకపోయిందట. దేవుని బిడ్డలారా యేసయ్య పరిచర్య తేలికైపోయింది, సునాయాసం అయిపోయింది. ఆత్మలను సంపాదించడం తేలికైపోయింది. మన పెద్దలే బుట్టలో గానం ఇలా, లేకుంటే చేపలు పెంచేటువంటి తొట్టిలో గానం వేసి తీసుకుని వెళ్ళా. వీళ్ళు మొకాళ్ళ మీద కన్నీరు కాల్చి ఒక ఆత్మ ఒక కుటుంబం కొరకు దేవుడికి చూచారు. ఆత్మలే మనము కదా. అయితే మనము మనకెదురైన శ్రమను బట్టి, మనకెదురైన శోధనను బట్టి, మనకెదురైనటువంటి అవమానాన్ని బట్టి మనం ఎగతాళి చేయబడుతున్నామా, ఎన్నిక చేయబడుతున్నామా, ఈ స్థితిగతులను బట్టి మన విశ్వాసం కోల్పోకుండా, త్వరపడకుండా, ఆతృత పడకుండా, కంగారు పడకుండా ప్రభునందుకున్నా మన దేవునికి రక్షుడిని యేసుక్రీస్తు వారి ద్వారా పరమ తండ్రికి, ఒకవేళ నీ సంఘానికి నీ కుటుంబం గురించి తెలియాలి అంటే ఇదిగో నీ ఇక్కడ పరిచయం చేసే పరిచారకుల ద్వారా సంఘ ప్రియులకు తెలియచేయించి ప్రార్థనా సహాయం కోరు. ఒకడు వేదన చెందుతున్నావా, భయపడుతున్నావా, అటువంటి పరిస్థితుల్లో నీ పరిచారకుల ద్వారా మాట్లాడేందుకు సిద్ధపడు. నీకుగా నీవు ఆతృత పడబోకు, నీకుగా నీవు త్వరపడబోకు, నీకుగా నీవు నిరసపడిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు.
అందుకే ఇక్కడ అంటున్నాడు, బబులోను నది యొద్ద కూర్చొని ఉన్నప్పుడు మనం సీయోను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నాం. వాటి మధ్యనున్న నిర్వంతి చెట్లకు మన సితారాలు తగిలించింది. ఆ చెట్ల మనను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది మన బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరి మనము దేవుని ప్రియులారా, మనము ఇతరులకు ఈ సంతోషాన్ని పంచి ఇవ్వవలసినటువంటి వారు, ఇతరులకు ఈ సమాధానం పంచి ఇవ్వవలసినటువంటి వారు ప్రభునందు. అందుకే శ్రమ ఉందని ఎరిగింది కూడా దానియేలు భక్తుడు యథావిధిగా తన మేడగదిలోకి వెళ్ళాడు. యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యెరూషలేము దేవుని పట్టణం. యెరూషలేములో పరిశుద్ధ దేవునికి సింహాసనం ఉంది. యెరూషలేములో సొలొమోను మహారాజు దేవుని వాగ్దాన రూపముగా కట్టబడినటువంటి దేవుని మందిరం ఉంది. యెరూషలేములో అభిషేకము ప్రతిష్ఠించిన ముందు దేవుని ఆత్మ ఒక్కసారిగా దిగిరాగా యాజకులు ఆ మహిమకు దేవుని మందిరాలను నిలువలేక పోయారు. హల్లెలూయా. దేవుని మందిరం. అందుకే దానియేలు తనకు ఎదురైన శ్రమను బట్టి దిగులు చెందల, వేదన చెందల, లేకుంటే అవిశ్వాసములకు పాల్కాల, నిరీక్షణ లేని జీవితానికి జారిపోలేదు. యథావిధిగా తన మేడగా దునికినాడు. యెరూషలేము వైపు తన కిటికీలు తెచ్చాడు, ఇంటి కిటికీలు. యెరూషలేము దేవుని పట్టణం. యెరూషలేములో దేవుని సింహాసనం ఉంది. యెరూషలేములో సొలొమోను మహానుభావుడు కట్టించిన దేవుని మందిరం ఉంది. ఆ మందిరము సామాన్యమైన మందిరం కాదు. ఆషామాషిగా మనకులాగా వచ్చి వెళ్ళిపోతూ ప్రభునందుకు వందనాలు చెప్పుకోకున్నాను, మాట్లాడుకోకుండా వెళ్ళిపోయే మందిరం కాదు. దేవుని మహిమ చేత అభిషేకించబడిన మందిరం. ఆ మందిరం వైపు తన గది యొక్క కిటికీలు తెరిచి ప్రార్థన చేయట మానిన వాడు కాదు. ఈరోజు నిన్న కాదు ఆలోచన చేసుకుంటుంటే దేవుడు తనకిచ్చిన ప్రమోషన్ ఏమంటే రాజును దీవించే ప్రమోషన్ ఇచ్చాడు. సింహబోలు వేసి మాట నిజము. రాజు కలత చెందిన వాడై సింహబోలు దగ్గరకు వచ్చిన మాట నిజం. దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని ప్రశ్న వేస్తే ఈ దానియేలు అంటాడు రాజు చిరంకాలము జీవించిన రాక రాజును దీవించే మనిషి ఆధిక్యత ఇచ్చాడు. ఇక్కడ ఒక చిన్ని మాట మీతో మనం చేయండి. ఇప్పుడు ఇంగ్లీష్ బాగా పెరిగిపోయింది కదా, చదువులు బాగా పెరిగిపోయింది కదా, మంచిది. నేను ఇష్టపడతాను, చదువుకోవాలి, బిడ్డలందరూ చదువుకోవాలి. నేను చదువుకుంటూ నా వెనక ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లి బాగా చదువుకోవాలని అనుకుని గాలి మేడలు అనొచ్చో లేకపోతే మేడలు అనుకోని కట్టుకుంటున్న రోజులు మా తండ్రి గారు ప్రభు చిత్త ప్రకారం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ విద్యను అక్కడితో ముగించి దేవుని సేవ, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య పిలుపును బట్టి రక్షణ బట్టి వచ్చి పరిచర్యలో పాల్గొన్నాను. ప్రభునందుకులారా అసలు విషయానికి వస్తున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ బాగా పెరిగిపోయింది కాదు, వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతోడు కూడా అంకుల్ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ అంటున్నారు. నేను చూసినప్పుడు ఆశ్చర్యపోవటం నా వంతు అవుతుంది. గాడ్ బ్లెస్ యూ అంటే తెలుగులో దేవుడు నిన్ను జీవించుగాక. ఒక 45 సంవత్సరాల మారితే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. నా కళ్ళ ముందు జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. 45 సంవత్సరాలు వీడు దాసులకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారు, స్కూల్. ఒక బిడ్డ మెడిసిన్, ఇంకో బిడ్డ ఇంజనీరింగ్. మంచిది. మేనమామ కృష్ణా జిల్లా మొత్తానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన స్థానంలో రిటైర్ అయిపోయాడు. ఆయన బర్త్డే 80 సంవత్సరాలు నిండుతాయి.
లేకపోతే 70 సంవత్సరాలు నిండినప్పుడు సిల్వర్ జూబ్లీ, ఇంకే జూబ్లీ అండి నాకు గుర్తులేదులేమ్మా, చదువుకున్నాడు చెప్పచ్చు కదా. గోల్డెన్ జూబ్లీ అంట తమ్ముడు చెప్పాడు. ఇంకేందుకు రకరకాల జూబ్లీ ఉన్నాయి కదా, బర్త్డే ఫంక్షన్ పెట్టుకుంటే నేను కూడా వెళ్ళాను. ఈ తల్లి ఇంత బొకే, అది ఎంత ఉంటుందంటే 15 రూపాయలు మా విజయవాడలో 15 రూపాయలు తీసుకెళ్ళి చేతికిచ్చి మామయ్య గాడ్ బ్లెస్ యూ అన్నాను. నేను అంత దూరంలో నిలబడి ఎట్లాగే చూశాను. నేను 50 సంవత్సరాల మామయ్యని ఏమంటుంది మనిషి, ఏమంటుంది మనిషి, గాడ్ బ్లెస్ యూ. మనకంటే పెద్దవారిని ఆశీర్వదించే అంతటి ప్రార్థనాపరులమా, అంత జీవితం ఉన్నావా? మనకంటే ఉన్నతంగా వర్ధిల్లుతున్న వారు భక్తి గురించి మాట్లాడు, వయసు గురించి మాట్లాడుకున్నాం. ఇది వాడుకైపోయింది క్రైస్తవ సమాజంలో. వందనాలు చెప్పుకున్నాం. ఓ ప్రభువారు ప్రభు చిత్తమైతే మరలా మనం కలుసుకున్నామని దేవుని వాక్యం ఉంది, చెప్పుకున్నాం. నీకంటే పెద్దవారికే వందనాలు దీవించే ఆధిక్యతలోకి వెళ్ళిపోయామా? మనకంటే ఉన్నతులకు వాడికే సలహాలు ఇచ్చి, ఇంకా సలహాలు ఇచ్చి, అది చేయి ఇట్లా చేయని చెప్పే స్థితిలో వెళ్ళిపోయామా? మన యాత్ర ఏమిటి? జారిపోతున్నామేమో, నేను అనే దాని దగ్గర పడిపోతున్నామేమో. ప్రభువులారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే దానియేలు ఆత్మలో వర్ధిల్లిన వాడు. అక్కడ నుండి బయటకు వచ్చాం, దేవుని వాక్యాన్ని దాటి వెళ్ళాను. దానియేలు చిన్నవాడే, కానీ ప్రభు ఆత్మలో వర్ధిల్లుతున్నటువంటి వాడు, ప్రభు ప్రత్యక్షతలో వర్ధిల్లుతున్నటువంటి వాడు, దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడు. అందును బట్టి రాజును దీవించగలిగిన ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరి మనము ప్రభువులారా, దానియేలు ఆత్మను వర్ధిల్లుతున్నాడు కాబట్టి రాజును దీవించగలిగిన ఆధిక్యత ఇచ్చాడు. ఈ దానియేలు ఇదే రాజు అన్నాడు, నాయన నీవు కనుక ఈ మర్మం చెప్తే, ఈ కలభావం చెప్తే, ఇదిగో ఇవి ధరింపు చేస్తా, ఇవి పెడతా, ఊరేగిస్తా, అవి చేస్తా అంటే దానియేలు చెబుతున్నాడు, నీ దానములు నీ దగ్గర ఉంచుకో. నీ దానాలు నాకెందుకయ్యా, నా దేవుడు నాకుండే. అవును, మన దేవుడు మనకుండగా ఈ లోకంలో ఇంకేమీ అవసరం. ఆసాము భక్తుడు తన అనుభవం అంటాడు, నాయన ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు స్వామి, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదంటాడు. దావీదు కీర్తనలు, ఆసాపు అనే భక్తుల కీర్తన రాసి. మరి మనము ఆయన మనకు ఉండాలా, మనకు ఉండే ఆశీర్వాదం ఉంది. ఓ లోకమంతా కూడా కావాలి. అయితే జీవితం వద్దనా, ధనం వద్దనా, బంగారం వద్దనా, వెండి వద్దనా, వస్త్రాలు వద్దనా, ఇవన్నీ కావాలి. ఈ స్థితిలో మనం ఏ స్థితిలో ఉండని ఆ స్థితిలోనే నేను ఉన్నాను అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఆ స్థితిలో ఉంటూ మన ప్రభువును స్తుతించే వారంగా ఇంటూ, మన ప్రియుల యొక్క క్షేమ ఆశీర్వాదం కోరుకునే వారంగా ఇంటూ, దానియేలు వలె దేవుని ఆత్మను సంపాదించుకున్న వారంగా మరి ఒకరికి ఆశీర్వాదకాత్మను ఉండేందుకు దేవుని మనం చూద్దాం. ఈ దేవుని జనాంగం వారికి ఎదురైన శ్రమను, వారు పట్టబడిన స్థితిగతులను బట్టి వారు అనుకున్నారు, బబులోను నదులు ఎదుర్కొచ్చి దుఃఖపడుతున్నారట, వేదన చెందుతున్నారట. అమ్మా, అయ్యా, దేవుడి తమ్ముడు, ఇక్కడ తండ్రి, నీ దేవుడే మన దేవుడే, మనం విడిచిపెట్టేవాడు కానే కాడు, మరిచేవాడు కానే కాదు, ఆయన మాట్లాడేవాడు, దర్శించేవాడు. అవును, నిన్ను మేము కారులో వెళుతూ ఇదే మాట్లాడుకున్నాం. మన పితరుల కాలంలో భక్తి అనేది స్వచ్ఛంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. దేవుని బిడ్డలు దారిని నడిచి వెళ్తుంటే దేవుడు మాట్లాడాడు, వారు కూర్చుంటే మాట్లాడాడు, వారి మోకాళ్ళ మీద ఉండి నిర్దోషమైన చేతులెత్తి కన్నీరు కారుస్తుంటే దేవుడు మాట్లాడాడు. లోకంలో ఒక మాట చెబుతారు, మంది ఎక్కువ అయ్యేసరికి మజ్జిగ పంచలైపోయింది. ఇవే మాట మేము మాట్లాడుకున్నాం కారణం. కాబట్టి
అయ్యగారులు ఎక్కువ అయ్యేసరికి, పాటలు ఎక్కువ అయ్యేసరికి, మందిరాలు వేసి వచ్చేసరికి భక్తి ఏమైపోయిందండి? వాడుక అయిపోయింది. పంచదాన అనుకుంటా వాడుక అయిపోయింది. ఏం పోయి ఆఖరి రాత్రికి ఎప్పుడు వెళ్ళిన ఆశీర్వాదం పాద్రి గారు ఇచ్చే మాట నిజం. మా చెల్లెలు ఉంటారు కొంతమంది, అని ఏమైనా సరే ప్రార్థన చేద్దాం, నువ్వు రమ్మంటే వచ్చేస్తాం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 అచ్చనగిళ్ళు ఆడుకునే ప్రయత్నం ఏమంటారండి? 5 రోజులు అయ్యేసరికి అయిపోతాయి ప్రార్థన. వస్తున్నారంటే పని ఉంది అనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. కాన్ఫిడెన్స్ అయిన తర్వాత లేటుగా వస్తే, లేకపోతే రాను. ఏమైపోతుంది? భక్తి పలచనైపోతుంది, తేలికైపోతుంది, సునాయాసం అయిపోతుంది. ప్రభువునందు ప్రియభక్తులారా, ఈ ప్రియభక్తుల జనాంగంలో ఈ పరిచారకుడు కూడా ఒకడు మన విశ్వాసము భక్తిని సునాయాసము చేసుకోవాలి. ప్రభు ఆత్మ మనతో ఇంటే మనము ఇతరులకు, అనేకులకు ఆశీర్వాదకారులుగా మనం ఒకరిని ప్రభు దగ్గర ఎత్తిపట్టి జయమును చూచేవారముగా వెళ్తాం. విమతములు, భేదములు, తర్కములు మన మధ్యకు రాకుండా జాగరూకులుగా జీవించే వారుగా ఉండవలసిన అవసరం ఎంతైనా విశేషలోనికి వచ్చిందండి. నేను గొప్ప అంటే నేను గొప్ప. అప్పుడు ప్రభువారు యేసుక్రీస్తు వారు చిన్న బిడ్డను పిలిపించి నిలవబెట్టి, ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటేనే నా నిత్య రాజ్యములకు మీరు వారసులు అని చెప్పాడు. అవును, వారసత్వము పోగొట్టుకోవద్దు సుమా. ప్రభువుని పితృల ఆశీర్వాదము మనం పోగొట్టుకోవద్దు సుమా, పోగొట్టుకోవద్దు. వేదములు కల్పించే విషయంలో జాగరూకులుగా మనం ఉందాము, జాగరూకులుగా ఉన్నాము. ఒక మాట మీతో మనవి చేయను. ఈ నెల 8వ తారీఖు గారపాడుకోవటానికి వెళ్ళాలని చెప్పాను కదా. అక్కడ గేరా హానత్ గారని విజయవాడ మాచవరంలో ఉంటారు దైవభక్తులు. ఆ దైవజనుడు పిలువబడ్డారు, నేను పిలువబడ్డాను. ఇంకొక ఏలూరు నుండి ఇంకొక మరి ఒక దైవ సేవకుడు, మంచి దైవ సేవకుడు పిలువబడ్డారు. అయితే నేను చాలా కాలంగా ఆ ఊరికి పాతవాడు కాబట్టి, అన్న మీరు వాక్యం చెప్పండి, అన్న వాక్యం చెప్తుంటే గారా ఆనంద్ గారు వాక్యం చెప్తూ మాచవరంలో మీరు అటు ఇటు తిరిగేటప్పుడు అక్కడ విజయవాడ బయటకు వచ్చేటప్పుడు ఎడమ వైపున ఒక పెద్ద ఆలయం ఉంటుంది. ఆలయానికి ఎదురుగా రోడ్లు సందులో మందిరం ఉంటుంది. రోడ్డు మీదకి 3 అంతస్తు డాబా కనపడుతుంది. అక్కడ మరి మంచి పరిచారకం అన్న చెప్పారు. అంటే నేను అనే స్వాతంత్రం ఉంది. వారి సంఘంలో ప్రభునందు ఒక రోజు వాక్యం చెబుతూ భేదములు, విమతములు కల్పించుకోకుండా జాగరూకులుగా మనం ఉందాము, జాగ్రత్తగా ఉండండి. నూతనకు వచ్చే దేవుని బిడ్డలారా, ప్రభువుని విశ్వాసం ఉంచుతున్న వారులారా, ప్రార్థన చేసుకుంటున్న వారులా, దేవుని వాక్యము బోధించబడుతుంటే వాక్యము మీ జీవన యాత్రకు సరి చేసుకుంటూ సరిపడిన ప్రతి మాటను తీసుకోండి, ఇతరుల మాటలకు వనబోకండి అని చెప్తారు. తమ పెళ్లిళ్ళు చేసిన ప్రమాణం ఉంటుంది కదా, ఈ మాంగళ్యం ద్వారా నిన్ను నా భార్యగా చేసుకుంటున్నాను, ఇతరులు వల్లక నా జీవితకాలం అంతా కూడా నీకు భర్తనై ఉంటానని చెప్పి ప్రమాణం చేయించిన తర్వాత ఆ మాంగళ్యాన్ని కుమార్తెను పట్టుమని ఇతరుల వల్లక జీవితకాలం అంతా నీ భర్తగా నేను ఉంటానని చెప్పిస్తారు కదా. ఈ మాట పలికినప్పుడు ఈ గుర్తొచ్చాయి నాకు. ఓహో, పెళ్ళిళ్ళు కూడా ప్రమాణం ఉంటాయే అని చెప్పి. అయితే ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత నెలకొకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి ఒక ఆయన ఉన్నాడంట. వారి కుటుంబంతో ఇంటి వారు గారు వస్తేనే ఇంకోటి రావాలి, లేకపోతే రాకూడదు. అది రూల్ అనమాట ఇంట్లో. యేసు ప్రభువు నాకు ముందు దేవుడు, ఆ తర్వాత 2 కొడుకులకి భార్యకి దేవుడు అంట. ఇది కూడా చాలా బాగుంది కదా. నా ఒక్కొడికి లేదు, ముందు నాకు దేవుడు, ఆ తర్వాత నా భార్యకి, ఆ తర్వాత నా కొడుకు. ఈయన వచ్చిన రోజే నెలకు ఒకసారి ఈ 2 కొడుకులు భార్య వస్తాడు, లేకపోతే 2 నెలలకు ఒకసారి. సరే ప్రార్థన చేసుకుంటాను, నెలకొకసారి అయ్యారండి మీతో మాట్లాడాలండి అన్నారు. ఏంటంటే ఇప్పుడు కాదండి తర్వాత మాట్లాడతానని చెప్పి పనికి వెళ్ళిపోతారు కదా ఏదో రకరకాల పనులకి. సాయంత్రం పూట వచ్చి కూర్చున్నాడు. ఏమంటే మొన్న ఆదివారం నాడు ఇటు తిరుమలక
అని ఇంటింట్లో చెప్పారు కదండి. అప్పుడు గుర్తు వచ్చిందండి, ఒక నెల రోజు క్రితం మీరు ఫలానా వాక్యం చెప్పారు అనుకున్నాను. వామ్మో, నెల రోజు క్రితం వచ్చే మనిషి కూడా 2 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చే మనిషి కూడా చాలా శ్రద్ధగా వాక్యం వింటున్నాడని అర్థం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకో స్వరం ఉందట, ఏమంటే వాక్యం బాగున్నావా? విన్నానండి. ఏం చెప్పాడు దేవుడు అంటే అందరికీ చెప్పారు కండి. కాదు, మీ ఇల్లు సరిలేదని మీకే చెప్పాడు, విన్నావో లేదో అంటే నాకు చెప్పలేదు అనమాట. వేదములు వాక్యము వినుచున్న దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ సమాజంలో సంఘములోనే వాక్యము వినిన తర్వాత మనకుగా మనము సరి చేసుకోకుండా తీసుకోకుండా ఇతరులకు చెప్పారని చెప్పి భేదాలు కల్పిస్తున్నాం. ఆ దైవ సేవకుడు జ్ఞానానికి అన్నాడు, దైవజనుడు అన్నాడు, ఒకవేళ అదే మాటను చెవిలో పెట్టుకుని ఉంటే అవును ఈ రోజు బోధంతా నాకు, నా 2 కొడుకులకి, నా భార్యకి చేశాడు అనుకుంటే ఆ మనిషి ఏమైపోయాడండి? మాకు ఏమైపోయాడు? తప్పకుండా జారిపోయేవాడు. అక్కడ భక్తి ఏముందండి, వెళ్తే మనుషులను చూసి మొఖాలు చూసి బాధ చేస్తున్నాడు ఆ భార్యగా. ఎలా బాగుండి ఇంకో సంఘం చాలా బాగుందని వెళ్ళిపోయాడు. దైవజనుడు సెలవిచ్చిన మాటలు మాత్రమే నేను సెలవిస్తున్నా. దేవుని బిడ్డ మనలోనే అవిశ్వాసం, అపనమ్మకం, కొన్నిసార్లు భక్తి ఎక్కువైనా కానీ వికటమైపోతుందట. మనకు మనకుగా తీసుకోం, మనకుగా సరి చేసుకుంటానికి చూడము. ఇతరుల గురించి ఈ వాక్యం ఫలాన్ని వాడి గురించి కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలు కలుసుకున్నప్పుడు వందనాలు చెప్పుకొని కష్ట నష్టాలు చెప్పుకుంటూ ఉంటాం. నాకు అందరూ చెబుతుంటారు, నువ్వు ప్రార్థించానా, ఇట్లా ప్రార్థించు, అమ్మ సంఘంలో చెబుదామా, తమ్ముడు సంఘంలో చెబుతా, సంఘం వద్దులేగా, నీ మనసులో పెట్టుకుని ప్రార్థించు. ఈ పరిచయం అట్లా చేస్తుంటారు. ఒకరు చెప్పుకుని ఇట్లా ఉంటాయి కదా. ఆ వాక్యం మనకు కాకుండా ఫలానా వాడు కనిపిస్తుంట. ఈ మాట ఏమైపోయిందో తెలుసా? సలహా కాలేదు, చెడుగైపోతుంది. ప్రభునందుకు విశ్వాసం ఉన్న వారిని అవిశ్వాసములోనికి జార్చి చదురుకుంటేది అయిపోతుంది. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం సరిగా ఉన్నావో లేదో, ప్రార్థనలో సరిగా ఉన్నావో లేదో, దేవుని వాక్కును అంగీకరించట్లో సరిగా ఉన్నావో లేదో జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చూపిస్తాను. ప్రభువులారా, తితుకు పత్రిక 3వ అధ్యాయం పౌలు భక్తుడు తితుకు వీళ్ళకు రాసిన మాట. తితుకు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి దేవుని మాటలు మనం చదువుకుంటున్నాం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను దేవుని స్తోత్రం. ఏమి చెప్పాలి అంటే, ఏ సాక్ష్యాన్ని పంచుకోవాలి అంటే, ప్రభునందు మా తోటి ప్రియులకు రోజు రావచ్చు, వారం రావచ్చు, ప్రతి కుడికి రావచ్చు, ప్రభునందు నమ్మకించి అప్పుడప్పుడు రావచ్చు. మనం చేయదగిన కార్యం ఏమంటే, మనం చేయదగినటువంటి సాక్ష్యం, మనం పంచవలసిన సాక్ష్యం ఏమంటే అంటున్నాడు, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సక్రియలు శ్రద్ధగా చేసేందు మనసుంచినట్లు నేను ఈ సంగతులను గురించి దృఢముగా అయ్యా ఈ వాక్యము మంచి నా జీవితంలో కూడా జరిగేది. ఏమి జారిపోదు. దేవుని నమ్ముకో, ప్రార్థన చేసుకో. ఇదిగో ఏ మనిషికి ఏ మాటలు అంటే భగవంతుడా, ఇదిగోని తితుకు పత్రిక మొదటి నుండి నేను చదువుకుంటాను, దేవుడు నేర్పించాడు. మొదటి వచ్చాను నేను చదువుతాను, ఆలోచించాను. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్యజీవమును కూర్చొని నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. ఏ జ్ఞానం అంటే ఇది? అనుభవ జ్ఞానం. నిత్యజీవము కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్యమైన అనుభవ జ్ఞానమును కూర్చినటువంటి వాక్కులు మాత్రమే దినవృత్త గ్రంథము, జీవ గ్రంథం అనే ఈ బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్లో మాటలను మాత్రమే దైవభక్తుడు లేకపోతే పరిచారకుడు సువార్తికుడు బోధిస్తున్నాడు. వినుచున్న దేవుని బిడ్డ మరి యొక్క దేవుని బిడ్డతో మాట్లాడినప్పుడు
మరి ఒక బిడ్డకు సాక్ష్యము చెప్పేటప్పుడు, మరి ఒక బిడ్డను హెచ్చరిక చేసేటప్పుడు నీ మాట, నీ వాక్కు, నీ యాత్ర, నీ స్వరం మృదువుగాను సంయోచితముగాను దీనముగానే ఉండాలి. కానీ అవతల దేవుని సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డను గాయపరిచేది గాను, ఆలోచింపచేసి దేవుని యొద్ద నుండి తొలగిపోయేది గాను చేసేదిగా ఉండకూడదు. జాగరూకులుగా ఉందాం. సత్య విషయంలో కూర్చిన దేవుని విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చెప్పి విశ్వాసం ఉంచినట్టు నీవు ఈ సంగతులు దృఢముగా జాగ్రత్తగా చక్కగా చెప్పి రెండో భాగం అంటాడు కదా, ఓ ప్రభు అంటున్నారా, ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. మనుషులకు దేవుని ఆయనలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి, నాకు నీకు మంచివి ప్రయోజనకరమైనవి. నేను నీ దానికి స్థానం లేదు. అందుకే మొదటిగానే చెప్పాడు, ముచ్చరించుకున్నాం. భక్తులతో దేవుడు చెప్పాట, నీకున్న ఆస్తి గురించి, అంతస్తు గురించి నేను ఇది విడిచిపెట్టేశాయి, నేనే నీకు ముఖ్యం. తర్వాత ప్రార్థన చేస్తున్నావు కదా, అద్భుతాలు జరుగుతాయి కదా, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి కదా, ఓ నేను ప్రార్థన చేస్తాను ఇది జరిగిందని చెప్పుకోబో. అంటే మన దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చేవారంగా. అందుకంటారు ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైనవి. ప్రయోజనకరమైన విశ్వాసము మాత్రమే కలిగి జీవిస్తాం. దుఃఖపడవద్దు, వేదన చెందవద్దు, గలిబిలి చెందవద్దు. ఈ గౌరవంకు తీసుకుని పోబడిపోయింది. నదుల దగ్గర కూర్చొని చింతపడిపోతున్నారు. దేవుని స్తుతించాల్సిన సమయమును విడిచిపెట్టేస్తున్నారు. ఒక సందర్భం జరిగింది. నేను మెడ్రాస్ నుండి ఇప్పుడు చెన్నై కదా, చెన్నై నేను చదువుకునే రోజు వస్తుంటే డే ట్రైన్లో వస్తా ఉన్నాను. ఏదో స్టేషన్లో ఆగింది ట్రైన్, మీకు నెల్లూరు తర్వాత అంతకుముందు ట్రైన్లో అక్కడ ఆగి కొంచెం ఎక్కువసేపు ఆగుతున్నట్టు, మధ్యాహ్నం 12:30 గంటలు లేకపోతే అంతకంటే ఎక్కువైంది. నేను పడగానే మేము ముగ్గురు కూర్చున్నాము. మా ముగ్గురులో కాళ్ళు లేచి బ్యాగ్లోంచి టోపీ తీసి పెట్టుకుని గబగబా కొంచెం ఎడమని చెప్పి అటు ఇటు కూర్చొని ఈ మధ్యలో తను కవలేసుకుని నమాజ్కి వాకం చేశాడు. ఈరోజు ఈ వాక్కు ధ్యానం చేస్తుంటే గుర్తు వచ్చింది, ఎంతమంది ఉన్నా సరే తను పట్టించుకోవాలా, ఇక్కడ చేస్తే ఏమనుకుంటారని చెప్పి పట్టించుకోవాలి అనుకోవాలా. తన దేవుని ఆరాధన చేయడానికి ప్రియపడాల. అయితే ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైనవి. మంచి వాటిని, మంచి మాటలను, ప్రయోజనకరమైన జీవితాన్ని మనం జీవించేవాళ్ళం. ఇప్పుడు 9వ వచనంలో అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గురించి వివాదములను నిష్ప్రయోజనమై ఉన్నవి కాబట్టి వాటికి దూరంగా తమ వాదముల యందు వ్యర్థులైపోయారని వాక్యం ఉంది. తర్కమును పుట్టించే వారంగా ఉండదు, భేదములు కల్పించే వారంగా ఉండవద్దు, నిష్ప్రయోజనటువంటి మాటలు మాట్లాడే వారంగా ఉండవద్దు. ఓ ప్రభునందు చిత్రోక్తులు వేసుకుంటూ ఉంటారు, తమ్ముళ్ళు లేకుంటే చెల్లి లేకుంటే తల్లులు. ఆ చిత్రోక్తులు ఇతరులను గాయపరిచే పర్యంతము సాగి వాళ్ళు వద్దు. సమయోచితముగా అవసరం బట్టి మాత్రమే ప్రేమను చూపించే వారంగా ఉంటాం. అయితే 10వ వచనం అంటాడు కదా, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విడిచిపెట్టేసి మతభేదములు కల్పించేవారు, కుటుంబ భేదములు కల్పించేవారు, సంఘ భేదములు కల్పించేవారు. ఏమండి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, వాక్యం ఉన్నావా బాగా, నీ కోసమే చేశాడు అయ్యగారు. ఎవరి కోసం? మరి నా కోసం వద్దా? నా జీవితం కోసం వద్దా? నా కుటుంబం కోసం వద్దా? నేను రక్షణ పొంది పరిశుద్ధుడు అయిపోయాను కాబట్టి, దేవునికి నాయన ఇటువంటి స్థితిలో రక్షించావు కాబట్టి నీ స్తుతులను చెల్లిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు క్షేమం కలిగే రీతిలో, ప్రేమను చూపించే రీతిలో, ప్రయోజనకరమైన రీతిలో హెచ్చరిక చేసి ఆత్మ సంపాదించే రీతిలో మనం ఉండదా?
పోగొట్టుకోవద్దు. ఆ ఆత్మ జారిపోవటం ఏమవుతుంది కానీ నాకు ఏ రీతి ఎవరైతే మాట్లాడతామో వారు ఆ ఆత్మను ఏమైపోతుందంటే చల్లారిపోతున్నాం. ప్రభావం అనుకుంటున్నాం, తప్పు లేదని అనుకుంటున్నాం. ఆయన రాకడట దీని తర్వాత రత్న గంధంలో వాక్కులు జ్ఞాపకం చేసుకుంటానికి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయన రాకడట అనుకోని గడిలో ఉందట. దేవుని వాక్యంలో కూడా ప్రభువుని పిల్లల స్వార్థంలో కూడా లేకపోతే దేవుని ఉద్యోగంలో కూడా దొంగ వచ్చిన రీతిగా రాబోతున్నాడు అని వాక్యం ఉంది. ఆయన వచ్చిన మనకు ప్రధాన దూత ఘోర శబ్దం వినబడుతుందట. మృతులైన వారు మొదట వేస్తామట, సజీవులమైనటువంటి మనము తర్వాత ఆయన వెళతామట. ఎదుర్కొని వెళ్ళేసరికి దీప్తి వెలుగుతుందా? దీపం వెలుగుతుందా? మనం ప్రకాశమానంగా కనబడుతుందా? ఈ పరిశుద్ధుల గుంపులు వెళ్ళడానికి అధికంగా కనబడుతుందా అంటే కనపడయ్యో నాకు సిద్ధపాటు లేకపోయింది. అప్పుడు ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. ఈ లోకంలో చదువుకునే విద్యార్థి ఒకసారి తప్పితే, రెండు సార్లు తప్పితే రాసుకుంటాను సమయం ఉంది. ఒకసారి టీవీలో టీవీ లేదు డైలాగ్ జరుగుతుంటే ఒక పెద్ద ఆయన అన్నాడు 10వ తరగతి 7 సార్లు తప్పాడంట. ఇక లాభం లేదు అని చెప్పేసి వదిలిపెట్టేద్దాం అనుకుంటే వాడు అక్కడంటే నువ్వు తిరుగులోడుగా పాస్ అవ్వటం ఈసారి నువ్వు పాస్ అవుతావు అని చెప్పిందంట. సర్లే డబ్బులు కట్టేది మాకుగా నాకెందుకని కాసాడు అని చెప్పాడు. ఇంటర్మీడియట్ నేను అక్క వదిలే పని చూసుకుంటానని చెప్తే కాదు కదా నువ్వు తిరుగులో చదువుతావా అని అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడంట. ఇంటర్మీడియట్ పాస్ అయితే అరే బీఎస్సీకి జాయిన్ అవ్వరా అని చెప్పిందంట. బీఎస్సీ జాయిన్ అయ్యాడంట. బీఎస్సీ ఫస్ట్ క్లాస్ పాస్ అంట. అప్పుడు అనిపించినట్టు ప్రాణకి ఇది బాగుందే అక్క మాట నేను అనుకున్నాను. ఆయన మాటలు ఉన్నట్టుగా చెబుతున్నాను. ఆ తర్వాత ఈ మనసు ఊరుకొని ఉండలేక అందరూ ఇంజనీర్ ఉన్నారు, ఇంజనీర్ రాస్తే ఎక్కడ ఉండదని చెప్పేసి అక్క ఇంజనీర్ చదవచ్చు అంటూ అంటే నువ్వు తెలుగు కనుక చదవరా అని చెప్పన్నాడు. ఏదో కోచింగ్ పెట్టింది 4 రోజులు వెళ్ళిందంట. 4 రోజులు వెళ్ళి రాస్తే మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ దొరికితే మెకానికల్ ఇంజనీర్ చదివాడంటే మంచి ఉన్నత ఉద్యోగం ఉన్నాడు. ఇప్పుడు టీవీలో హాట్ డిస్కషన్లో కూర్చుని పెద్ద అయిపోయాడు. ఈ లోపల ఆ ఛాన్స్ దొరుకుతుందేమో కానీ ఆయన వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఛాన్స్ ఇంకా దొరకనే. ఎందుకు? తాళం వేసేది ఎవరు? ఆయన. అసలు ఆయన తాళం వేసి మా సందీప్ లేకపోతే మా రాజన్న మా తమ్ముడు డానీ రక్త సంబంధి కదా డానీ ఈ తాళం నీ దగ్గర పెట్టుకుని కిటికీ తీసి అవతలకి తీసేస్తే మా డాడీ దగ్గర ఇంకో రోజు నీకు తెల్లారించి కడుపులు శుభ్రం చేసుకుని తెల్లచొక్క తెల్లపాటు చేసుకుని తాళం తీసుకుని లోపలికి ఆ ఛాన్స్ లేనే లేదు. దేవుని పెట్టారా ఆయన సన్నిధానము, ఆయన రాకడ దినము, ఆయన పిలిచిన దినము, ఆయన దగ్గర ప్రత్యక్షం అవటానికి, ఆయన పరిశుద్ధులతో కలిసి వెళ్ళటానికి జాగృతులుగా దేవుని విశ్వాసము కలిగిన వారు సంఘములు సంఘ ప్రియులేదట. మత భేదములు, సంఘ భేదములు, బోధాభేదములు, మాటల భేదములు కల్పించే వారుగా ఉండకుండా ఈ వాక్కును మనము తీసుకుంటూ దేవుని కృపలో వర్షిదేవారు ఈ ప్రియులు ప్రభునందులారా దేవుణ్ణి స్తుతించిన వారుగా ఉన్నారు. వారు మరిచిన స్థితిని అన్యులు జ్ఞాపకం చేశారు. మనకు మరి అన్యులు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో చెబుతున్నాను కదా, ఈ దిన క్రొత్త గ్రంథమే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ దిన క్రొత్త గ్రంథమే మనల్ని ప్రభునందులారా జీవక చేస్తుంది. ఇప్పుడు 138వ కీర్తన 2వ వచనంలోకి మనం అందరం కూడా వస్తున్నామని. 138వ కీర్తన నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామమంతటి కంటే చదువు నీవిచ్చిన వాక్యము 138 మొదటి చదువు 2వ వచనం 2 మాటలు నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. నాయన నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేసేవాడుకున్నానయ్యా. అయితే
నీవిచ్చిన నామం కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేశావు. నీ మాటే, నీ వాక్యే ఒక మాట ఇచ్చావు కదా, ఒక మాట ఇచ్చావు కదా, ఆ మాటను జ్ఞాపకం చేసుకో ప్రభా. కృప చూపించయ్యా దేవుని మీద. ఒక మాట మనం చేస్తానే, నిన్న మేము మా కొడుకు, డాడీ కొడుకు, మా నాన్నడు, మా పెద్ద రెండో చెల్లి, చిన్న కొడుకు ప్రార్థనలు ఉన్నాం. ప్రార్థనలు ఉంటే ఎప్పుడో నా బిడ్డ గురించి దేవుడు చేసిన వాగ్దానం ఒకటి నా మనసులోనికి, జ్ఞాపకానికి దేవుడు తీసుకుని వచ్చాడు. మా గ్రంథ కొరకాక బ్రహ్మ మార్గం మాత్రమే మనం చేస్తాను. అటు తిరిగి మీ గురించి చెప్పుకున్న కాదు, దేవుడు వాగ్దానం అని. అవును కదా. అప్పుడు ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసుకున్నాం. నేను నిలువను. అవును ప్రభా, నా బిడ్డను వదిలిపెట్టినన్నావు కదా, ఆ వాగ్దానం అంతా చెప్పుకోవటం లేదు, కానీ వదిలిపెట్టినన్నావు కదా, కృప చూపిస్తాన్నావు కదా, నా వాగ్దాన బిడ్డని చెప్పావు, వాగ్దాన పుత్రుడు కుమారుడు అని చెప్పావు అయ్యా. నా కుమారుడు చూడవా బిడ్డ, అమ్మా అయ్యా, తమ్ముడు చెల్లెలు ప్రత్యేకంగా నా తోడి తమ్ముడు చెల్లెల కొరకు, లేకపోతే నా కుమారులు కుమార్తెల కొరకు, యవనస్తుల కొరకు మాట చెప్పడం. దేవుడు మీ చూపు గురించి, మీ యాత్ర గురించి వాగ్దానం చెప్పాడు. అవునా? అవునని మీ హృదయంలో చెప్పాలా? కాదని చెప్పవద్దు. ఆ వాగ్దానాన్ని నీకు ఎదురైన శ్రమనో, వ్యాధులో, కీడో, తొందరో ఏదో అనుకుంటున్నావు, వాటిని బట్టి ప్రక్కన పెట్టేసామేమో, మర్చిపోయామో కృపారంలాగా. అయితే ఒక్కసారి మరణం చేసుకుని, రీకలెక్ట్ అంటారు ఇంగ్లీష్లో, తిరిగి మరణ ఆలోచన చేసుకుని, జ్ఞాపకములను తెచ్చుకొని, ఈ దేవుడు విడిచిపెట్టేవాడు కానీ, సిగ్గుపరిచేవాడు కానీ, మరిచిపోయేవాడు కానీ, ఎగతాళి చేసేవాడు కాడు అని పిలిస్తే నీరుతూ ఉండేవాడు. అందుకే పూర్వదినాలు నేను చెప్పాను, నేను కారు వెళ్తున్నాను, కూర్చుంటే మాట్లాడాడు, నడుస్తూ వెళితే మాట్లాడాడు దేవుడు. ఓ ప్రభునందు పిల్లరా, మోకాళ్ళ మీద ఉండి ఓ నిర్దోషమైన చేతులెత్తి కన్నీరు కరిస్తే స్వరంతో పేరు పెట్టి పిలిచి మాట్లాడాడు దేవుడు. భక్తి ఎక్కువైపోయింది, భక్తులు ఎక్కువైపోయారు. కన్నీరు కార్చాల్సిన అవసరంలా, పాపం ఒప్పుకోవాల్సిన అవసరంలా, ఒప్పుకోవాల్సిన అవసరం. రండి, మీకెందుకు, మీరు అనుకున్న మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి చెల్లించండి, దేవుడు మీకు అన్నీ ఇచ్చేస్తాడు. ఇంకొక మాట మనం చిన్నవాడే, ఈ మధ్యనే మాకు తెలిసిన వాళ్ళు అప్పుడు పరిచర్య ప్రారంభించాలనుకున్నారంట. మంచిది, ఇట్స్ గుడ్. అయితే ఇది కథ కాదు. వారు ఇంటికి ముందు ఏమీ లేకుండా వదిలిపెట్టేసిన స్థలం ఉంటుంది. వీరు ఉద్యోగ ధర్మాలు వచ్చో ఎటొచ్చో ఈ ఊరు వదిలిపెట్టి, ఫారిన్ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని సేవ చేయాలని పెంచింది, పిలిచాడు. నేను దాన్ని కాదన్నా. ఆ స్థలాన్ని బాగు చేశాడంట కొడుకు. మా హైదరాబాద్ నుండి ఫోన్ చేశాడు, అరే కృపారావు, నేను చెప్తాను, నేను యేసు ప్రభు కానికి వాళ్ళకున్నాను రా, 50,000 ఏ గారికి ఇస్తే బాగుంటుందని ఫోన్ చేశాడు. ఎందుకురా, మేమే సామాన్లు పెడుతున్నాము, ఇప్పుడే మా అభిషేక్ వచ్చి వెళ్ళి అక్కడ మందిరం వేద్దాం అనుకున్న స్థానం బాగు చేసి ఇచ్చాడు, మాకు పంపించండి అంట. ఇంకేముంది, 2 నిమిషాల్లో 7గా కదిలేదు. టింగ్ అని మోసే చూస్తే 50,000 వచ్చేసింది. అబ్బా, దేవుడు చేసిన అద్భుతం. అది అట్లా. ఇది కథ కాదండి, దేవుని పరిచర్య, దేవుని ఈవులు అనే దానికి సునాయాసం అయిపోయింది అని చెబుతున్నా. అక్కడి నుంచి రైట్ ఛానల్ ద్వారా మా చెవులకు వచ్చేసింది. ఇంత తొందరగా ఆ చెప్పిన అమ్మ ఏముంది, అన్నా నువ్వేంటో ఇట్లాగే ఉంటున్నావు అన్నా. నేను అనుకున్నాను, అడిదిరిగి వచ్చి ఉరిమి సామెతలు చెప్పనండి, మంగళం పెద్ద మీద ఇది అంటారు కదా, ఉరిమి వచ్చింది, నా మీద పడతావు, నీకెందుకు అసలు అది వరకు వచ్చింది, నా సంగతి నీకెందుకు చెప్పేది, సరిగ్గా తెలియదు మాట్లాడు. ప్రభుత్వారా చాలా సునాయాసం అయిపోయింది. దేవుని బిడ్డ, ఒకవేళ ఈరోజు కాను గురించో
నువ్వు తీసుకొచ్చిన దానంతా ఇక్కడ కాలు పెట్టి వేసేమని చెప్పుకుంటున్నావు. నోను నాటట కాదు కాదు కాదు. ఈ రోజుల్లో పరిచర్య, అర్పణ, సేవ, సాక్ష్యం, వాక్యం ఎంత తేలికైపోయింది. నువ్వు ఉత్సాహపడుతున్నావా? ఉత్సాహపడద్దు. నువ్వు మర్చిపోతున్నావా? ఒక్కసారి దేవుని అడుగు. నేను ప్రార్థన చేసిన బాబు, దేవా కృప చూపిస్తా అని చెప్పావు కదా, నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావే, సరే ఇంకా చెప్పడం తప్పైపోతుందేమో ప్రభునందుకులారా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన అడుగు. మూడో భాగం అంటాడు, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవుని స్థుతి చెల్లించు. అవును తమ్ముడు, చెల్లెమ్మ, నీ జీవితంలో వంటదాన్ని అయిపోయినట్టున్నావా? ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఏమి దొరకలేదు. లేదు, నీ దేవుడిని దానికి ఆధారం ఏమంటే నీ చుట్టూ ఉన్న నీ సంఘం, నీ చుట్టూ ఉన్న నీ దేవుని ఆత్మ, నీ చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క అగ్ని, నీ చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క వాక్కు నేను మర్చిపోదుగాక మర్చిపోదు. ఈ పరిచారకుడు అని చెప్పబడే కృపారావు ఈ రోజు ప్రార్థన చేయటం మర్చిపోవచ్చు. వారు దినాంతరం జ్ఞాపకం చేస్తున్న, అయ్యా తమ్ముడు నన్ను ప్రార్థించమన్నాడు, మర్చిపోయాను, క్షమించని చెప్పడుగుతాడేమో. కానీ నీ దేవుడు, మన దేవుడు నిన్ను మరిచేవాడు కాదు. కాబట్టి దేవుని వైపు చూద్దాం, దేవుడి పక్కన ఎదుగుదాం. ఊరికి కన్నీరు కార్చొద్దు సమా. దానికి నాకు ఎందుకో ఇష్టం కాదు. నేను చెప్తుంటా కదా ఇటువంటి సందర్భాలు చెప్పు. కొంతమంది వాకచ్చుగా నాయన అనగానే నీళ్లు బటబటా కాలిపోతామా. దిద్దుబాటు, ప్రార్థన, దిద్దుబాటు, పశ్చాత్తాపం, ఒప్పుకోలు ఏం లేకపోకుండా ఏడుకొచ్చేసిందా? ఎప్పుడు ఏడుపు వస్తుందంటే ఇంట్లో కష్టాలు గుర్తుపెట్టుకుంటాను, ఇంట్లో కొడుకు మాట ఇంట్లేదు అనుకుంటాను, మా తమ్ముడు సందీప్ మాకు ఎదురు తిరిగి సాయి అని చెప్పన్నాడు, అప్పుడు మా ఖర్చుగా నా అమ్మ ఏసే దగ్గరికి వచ్చాను, ఏడుకొచ్చాను. ఆ ఏడు పుట్టిదే ఆమె గుడి దగ్గర బయటకు వెళ్ళగానే ఇంకన్నాడు కదా నన్ను, అది మళ్ళా మనసు చేస్తా తులుస్తూ ఉంటుంది. తులిసే పని వద్దు మనకి. అందుకని అడిగే స్థితిలోనే, అడిగే పనిలోనే ఉందాం. దేవుని చిత్తానుసారంగా దేవుని స్తుతి చెల్లించి గత్యుత్వం పొందేవారు. మూడవ వచ్చిన చదువుతాము. మూడవ వచ్చిన, నేను మొరపెట్టు దినమున నీవు నా పుత్రం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయములోనే, ప్రాణములోనే త్రాణంట. ఆ మాటకు అర్థం నాకు తెలియదు. త్రాణ పుట్టించి ధైర్యపరచాట. నా దేవుడే దేవుడు, నా ప్రభువే ప్రభువు, నా దేవుడు ఇచ్చే కనికరమే కనికరం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. తగునందుకు మన దేవుడు మనం ధైర్యపరిచేవాడున్నా. ఈ దినముందు దేవుని యొక్క సన్నిధానంలో చేరి వచ్చినటువంటి మనము బబులు నది దగ్గర కూర్చొని తీసుకుని వల్లే స్థుతి పోయింది, ఆశీర్వాదం పోయింది, కనికరం పోయింది, తలాంతు పోయింది అని దుఃఖపడుతున్నావా? లేదుగాక లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి అన్య జనాలను వచ్చి నీ ద్వారా స్థుతిని పొందగోరుతున్నారు, వినగోరుతున్నారు. అయితే అంతరంగాన్ని, యాత్రను, ప్రార్థనను, విశ్వాసాన్ని, మాటను మన ఆధీనంలో ఉంచుకుని దేవుని చెల్లించేవాడు. నువ్వు చెప్పాలనుకున్న మాట నీ దేవునితో తిన్నగా చెప్పి తీర్పు తీర్చుట మన వంతు కానీ కాదుగాక కాదు. ప్రభునందుకులేరా ఎంచుట మన వలన మన వంతు కానే కాదు. వినిన వాక్కును ఇతరులకు తెలియచేయకుండా తిన్నగా, సరిగా, సవ్యంగా, ఆత్మను బలపడే రీతిలో మాట్లాడేవారు అనుకున్నాం. మత భేదములు, కుటుంబ భేదములు, సంఘ భేదములు కల్పించేటువంటి మాటలు నీ ఇంట్లో నీ నోటి వెంట రానియబోకు, ఎన్నిటికీ కూడా రానియబోకు. ఇదిగో ముగింపులో 138వ దావీదు చెప్తున్న 2-3 వచనాలు నీ పరిశుద్ధాలయముతో నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యము
అది వాక్కు గొప్పది, గొప్పది. ఈ వాక్కుని ఎత్తి ప్రార్థన చేసుకుంటావా? మంచిది. మా పెద్ద చెల్లి ఎక్కడో ఉంది, మరలా కారులో వస్తుంటే ఫోన్ చేసి, మా డ్రైవర్లు ఉంటుంటే కోదాడులో టీ కాగితే అన్నయ్య మీరు చెప్పిన వార్తలన్నీ రిఫరెన్స్లో పంపించరా, వాటిని రాసుకుని బైబిల్లో పెట్టుకుని ప్రార్థన చేసుకుంటాను, నా కొడుక్కి దీవెన అవుతుందేమో. ఇది కావాల్సింది. నా చెల్లిని కనుకొస్తుంది అనుకుంటామేమో. కాదు కాదు కాదు, నీ వినిన వాక్కును నీ జీవితం కొరకు మనం మేలుకరంగా మార్చుకో. మరి బిడ్డతో మాట్లాడుకోతున్నావా? సమాధానకరమైన వాక్యాలు, సత్యకరమైన వాక్యాలు, విశ్వాసం పురికొల్పే మాటలే మాట్లాడు. నీ కోసమైతే వచ్చి బిడ్డ జారిపోతాడు. తను మానితే ఆ కుటుంబంతో కూడా మారిపోతుంది, మానేస్తుంది. అప్పుడు గేరహానకయ్య గారు కూర్చోబెట్టి మరికొన్ని వాక్యాలు చెప్పి, నువ్వు ఇతరుల మాటలు పట్టించుకోబోతాయా, యేసుప్రభువు వారు గొప్ప దేవుడు, ఇప్పుడు అన్నీ మానిపించావు కదా, నువ్వు దేవుడి సన్నిధి కదా, ప్రభు వారు గొప్పవాడని చెప్పాడు. ప్రభువుగా ఒక ఆత్మను సంపాదించే రీతిలో మాట్లాడదాం, ఒక ఆత్మను బలపరిచే రీతిలో మాట్లాడదాం, మన విశ్వాసం పురికొల్పే రీతిలో మాట్లాడుకున్నాం, ధైర్యం సంపాదించుకునే రీతిలో ప్రార్థించుకునేవాడు. 3వ వచనం, నేను మొరపెట్టిన దినమున నీవు నా పుత్రం ఇచ్చావు, నా ప్రాణంలో త్రాణ పెట్టించు, నన్ను ధైర్యపరచు. మన దేవుడు మన విడిచివాడు కాక ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు. ఈ వాక్కులు మన జీవితం కొరకే, నా జీవితం కొరకే తీసుకున్నాం, భద్రం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కొదురు నాయకుడు, కొరతలు నాయకుడు, ఆశ ఉంది కదూ, ఆకలి ఉంది కదూ, కన్నీరు ఉంది కదూ, వీటన్నిటి ప్రత్యుత్తరంగా ఆయన దగ్గర అడుగున్నాం. ప్రాణం పుట్టించి ధైర్యపరిచేవాడు. మన జీవితంలో కుమార్తె నీ జీవితంలో జరగవలసిన కార్యము దేవుడు తప్పక జరిగించేవాడు. ఈ సంఘము పరిచారకుడు ఆ రీతిగా జరిగించబోతాడు. ప్రార్థన చేసేవాడు ఉన్నారు, విడిచిపెట్టేవాడు కాదు. ప్రార్థన చేస్తున్నారు అంటే నిన్ను ఎత్తిపట్టి నీ జీవితంలో, మన కుటుంబంలో, నీ కుటుంబంలో, సంఘ కుటుంబం నుండి శోధన, వేదన, అవమానం నుండి విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నారులే కానీ, దీవించబడుతో నీరు కాలుస్తున్నారులే కానీ, గలిబిలి చేయడానికి కానీ, జారిపోచుకోవడానికి మాత్రమే కాదు, చేయడానికి ప్రార్థన చేయకుండా, చేయడానికి వందనాలు చెప్పుకుంటున్నారు. వాటిగా ఉండకుండా జాగ్రత్తలుగా ఉందాం. చెల్లిస్తున్న బిడ్డ, ప్రార్థన చేసుకుంటున్న బిడ్డ, దేవుని కొరకు బబులోను ప్రవాసములకు తీసుకుని పోమని వారు అవిశ్వాసములకు లోను కాకుండా జాగ్రత్తలు ఉన్నాం. ఆయన దగ్గర మొరపెట్టేవారు ఉన్నాం, ధైర్యం పుట్టించేవాడు, జోపు చేసేవాడు, కృప చూపించేవాడు. దేవుడు ఈ వాక్కు మన ఇంటిలో అంగీకరించి మన కొరకు నిలిచిన పిల్లలందరి కొరకు దీవెనకరంగా మార్చి మరిపోతారు. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధ నామం కొరకు ఇస్తున్నాను. ఈ దినముందు నీ వాక్కులు మాకు ప్రసాదించాలని స్తోత్రం. 137 దావీదు కీర్తన, 38 దావీదు కీర్తన సత్యములను బోధించాలని స్తోత్రం. మరికొన్ని ఉపమానాలు, సజీవ సంఘటనలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మా కుటుంబం నాటండి, జీవితాన్ని నీటిని కట్టి మమ్మల్ని అందరినీ కూడా పలిపించమని, దూరం నుండి యూట్యూబ్ ద్వారా వారికి మేలు పెంచమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మాట్లాడతాం. ఆమేన్.